నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. పురుషోత్తం రెడ్డి గారు, నిన్న ఏదైతే తిరుమలలో జరిగిన ఒక ఇన్సిడెంట్ జరిగిందో దానికి సంబంధించి ఈ రోజున్న అప్డేట్ ఒకసారి మనం చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఇది సమిష్టి బాధ్యత, సో బేషరతుగా నేనైతే క్షమాపణ చెబుతున్నా అని అన్నారు. ఇక్కడ 2 వెర్షన్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించిన తర్వాత క్షమాపణ చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూడాలంటారు? ఈ క్షమాపణని మనం ఎలా తీసుకోవాలంటారు? మొట్టమొదటి అంశం బేసిక్‌గా ఒక దుర్ఘటన జరిగింది. ఉమ్మడి బాధ్యత, పెద్ద రకం బాధ్యత 2 ఉంటాయి ప్రభుత్వాల్లో. అంటే కలెక్టివ్ డెసిషన్స్ ఉంటాయి కాబట్టి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఒక ఘటన జరిగినప్పుడు వాళ్ళకి సంబంధం లేకుండా కూడా రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం. యెస్, ఈ ఘటనకి మేము బాధ్యత తీసుకుంటున్నాం. సీరియస్‌గా తీసుకుంటున్నాం అని చెప్పడం కూడా ఒక బాధ్యతాయుతమైన పని. ఆ కాంటెక్స్ట్‌లో పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది కరెక్టే. ఏమని? తప్పు ఎవరు జరిగినా పెను విషాదం జరిగింది కాబట్టి మనమందరూ ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా యూర్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, మాది బాధ్యత అని చెప్పడం, అవసరమైతే ఒక అడుగు వెనక్కేసి పవన్ కళ్యాణ్ గారి క్షమాపణలు చెప్పడం, ఇవన్నీ కూడా ఒక హుందాతనమైన రాజకీయాల్లో భాగం. దాన్ని ఎవరు కాదనలేరు. కాకపోతే ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. విషాదం చాలా తీవ్రమైందైనా కూడా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో స్పందించిన తీరు స్వాగతించాల్సిన విషయం, అభినందించాల్సిన విషయం కూడా. అంటే ఇంకా జరగాల్సినంత నిర్ణయాలు జరగాల్సిన ఉండొచ్చు గాక, కానీ ప్రైమరీగా తీసుకున్న స్టెప్స్ అంటే ఆఫ్టర్ ఇన్సిడెంట్‌కు ముందు ఏం జరిగిందనేది అనుమానాలు, విమర్శలు, సమర్థనలు ఎలా ఉన్నా ఇష్యూ జరిగిన తర్వాత యాజ్ ఎ చీఫ్ మినిస్టర్‌గా చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి రావడం, పరిశీలించడం, కొంతమంది అధికారుల పైన చర్యలు తీసుకోవడం, ఫర్దర్ విచారణకు ఆదేశించడం మాత్రం అప్రోప్రియేట్ డెసిషన్. నంబర్ 1, ప్రాథమికంగా విషాదం పెద్దది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మన టీటీడీ టెంపుల్‌లో ఎప్పుడు జరగడం వల్ల ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి, మేము చాలా సీరియస్‌గా ఉన్నాము అని చెప్పడం కోసం ఒక ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్‌ని ట్రాన్స్‌ఫర్ చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ని ట్రాన్స్‌ఫర్ చేశారు. ఒక ఇద్దరు గ్రూప్ 1 పై అధికారుల్ని సస్పెండ్ చేశారు. ఇంతటితో ఆగకుండా అదనంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ కూడా ఎవరు అడగలేదు. జ్యుడిషియరీ ఎంక్వైరీ తనకు తానుగా ప్రకటించాడు. ఖచ్చితంగా ఈ స్టెప్స్ చాలా మంచి స్టెప్స్. సీరియస్‌గా ఉన్నాం, వీఆర్ వెరీ సీరియస్ అని చెప్పడం కోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నించారు. జ్యుడిషియరీ ఎంక్వైరీ ది అప్రోప్రియేట్ డెసిషన్. ఎందుకంటే ఇంకా ఏం జరిగుంటప్పుడు సస్పెండ్ యాక్షన్ తీసుకున్న వాళ్ళ పైన కూడా జరుగుంటుందో లేదో మనకు తెలీదు. ఎందుకంటే ప్రైమరీ అవగాహనతో చేసేశారు. రేపు వాళ్ళ ఊరిన నిర్దోషులు వాళ్ళకి సంబంధం అంటే వాళ్ళు రిలాక్సేషన్ ఇవ్వచ్చు. ఇంకా ఎవరైనా దీంట్లో బాధ్యులుంటే వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవచ్చు. ఇంకా చర్యలు ఇవన్నీ జ్యుడిషియరీ ఎంక్వైరీలో వస్తుంది. కాబట్టి సీరియస్ ఇంకా విచారణ చీఫ్ మినిస్టర్ చేసిన తర్వాత ఇంకా విచారణ వైపు వెళ్ళిపోవాలి మనం. ఇంకా మళ్ళీ వెనక్కి రాకూడదు. ముఖ్యమంత్రి గారు కూడా ఆయన దాదాపు క్షమాపణలు చెప్పినంత పనే చేశాడు. ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ, బాధపడుతున్నాము, సంజాయిషి ఇస్తున్నాము అనే విషయం చెప్పాడు. ఒక్కొక్కరితో ఒక పద్ధతిలో ఉంటారు. కాబట్టి యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆయన చెప్పాడు. సంజాయిషి చెప్పాడు, బాధపడ్డాడు, వ్యక్తం చేశాడు. యాక్షన్‌లోకి వెళ్తున్నాం, వెళ్ళిపోయాడు. కాబట్టి ఇంకా జ్యుడిషియరీ ఎంక్వైరీ త్వరగా జరగాలని, ఆ విచారణలో మంచి చెడ్డలు తేలి దోషులెవరో తేలాలని మనం కోరుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అడిషనల్ ఈవో క్షమాపణలు అనేది అప్రోప్రియేట్ కాదు. వన్స్ అయిపోయింది. ఇప్పుడు ఈవో కన్నా జేఈఓ, అడిషనల్ ఈవో కన్నా, చైర్మన్ కన్నా హెడ్ ఈ రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి. ఆయనే పశ్చాత్తాపాన్ని ప్రకటించేసి ఆ బాధితుల దగ్గరికెళ్ళి వాళ్ళకి కూడా సారీ చెప్పాడు. ఒక బాధితురాలకైతే సారీ అమ్మా అన్నాడు. అంటే ఒకరికి సారీ చెప్పడం అంటే అందరికి చెప్పినట్టే కదా! సారీ చెప్పాడు. హెచ్ఓడి సారీ చెప్పేసిన తర్వాత ఇంక మళ్ళీ ఈవో, చైర్మన్‌ల జోలికి ఇంక వాళ్ళు సెకండరీ అయిపోతారు. విచారణలో వాళ్ళు భాగం అయిపోతారు. రేపు జ్యుడిషియరీ విచారణలో చైర్మన్ గారిదో, ఈవో గారిదో, అడిషనల్ గారిదో తప్పుంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారుగా. కాబట్టి హెచ్ఓడిగా ఆయన సారీ చెప్పేసినాడు. పశ్చాత్తాపం ప్రకటించాడు. యాక్షన్‌లోకి వెళ్ళిపోయినాడు. విచారణకు ఆదేశించాడు. ఎనఫ్. ఇంకా ఆ రిజల్ట్స్ కోసం మనం అందరూ వెయిట్ చేయాలి. ఆ ఘటన అట్లే చూస్తే ఉంటది గానీ, ఇంక మళ్ళీ సారీలు చెప్తే ఇప్పుడు మళ్ళీ చైర్మన్ వచ్చి సారీ చెప్పడం, ఈవో వచ్చి సారీ చెప్పినారనుకోండి. తప్పైనట్ట ఒప్పుకున్నట్టు అవుతుంది. ఒప్పుకున్నట్టు మళ్ళీ సారీ ఎందుకు, మిమ్మల్ని యాక్షన్ తీసుకోవాలని అడగమా? అంటే సారీ అంటే అర్థం ఏంటి? మేము తప్పు అది. చేసామని చెప్పడం. తప్పు చేసే ఇప్పుడు ఈవోగా మన టీటీడీలో ఎవరు సారీ చెప్పినా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అంటే మేము తప్పు చేసామని ఒప్పుకున్నట్టు. కానీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్తే అది బాధ్యత. మేము హెడ్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూట్‌గా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం అని చెప్పడం. వాళ్ళిద్దరూ చెప్పేశారు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్‌గా చెప్పారు. చంద్రబాబు గారు ఒక బాధితురాలికెళ్ళి సారీ అమ్మా అని చెప్పాడు. 2 పక్షాతాపం ప్రకటించాడు. యాక్షన్‌లోకెళ్ళాడు.
అంటే ఇంకా యాక్షన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి, తొందరగా రావాలని కోరుకోవాలి, తొందరగా కానీ సార్ జ్యుడిషియల్ ఎంక్వైరీ సార్ కోరుకోవాలి. మీరు ఒక అనలిస్ట్‌గా ఉన్నారు కాబట్టి, ఇవన్నీ రాజకీయాలు తెలుసు కాబట్టి, మీరు ఒక రకంగా చెప్పాలంటే బ్రాడ్ మైండెడ్‌గా వెయిట్ చేయడమో, లేకపోతే చూడడమో చూస్తూ ఉంటారు. కానీ ఎవరైతే ఈ బాధితులున్నారో, కుటుంబస్తులు చనిపోయి ఉన్నారో, ముఖ్యంగా ఇక్కడ మహిళలు చనిపోయారు. ఇంటి ఆడవాళ్ళు, ఇంటికి దీపం చనిపోయింది. సో, ఈ టైంలో ఉన్న వాళ్ళకి తక్షణంగా ప్రభుత్వాలు ఏం చెబుతున్నాయి, ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నాయి అనే దాని మీద కాన్సంట్రేట్ చేస్తారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా పోలీసులకి సంబంధించి సస్పెండ్ చేయడమో, ట్రాన్స్ఫర్ చేయడమో ప్రభుత్వం చేసింది గానీ, ప్రధాన బాధ్యతలుగా ఉన్న టీటీడీ చైర్మన్‌కి సంబంధించి గానీ, ఈఓకి సంబంధించి గానీ ఇప్పటివరకు ఒక మాట మాట్లాడకపోయేసరికి, అట్‌లీస్ట్ తాత్కాలికంగా వాళ్ళకి సంబంధించి మాట్లాడకపోయేసరికి సామాన్య ప్రజానీకం ఏమనుకుంటారు? ముఖ్యంగా బాధితుల వెర్షన్ ఎట్లా ఖచ్చితంగా ఉండే మీ అవకాశం ఉందంటారు? మీ మీ వర్షన్ కరెక్ట్. ఎందుకంటే ప్రాణం విలువ చాలా పెద్దది. దాన్ని తిరిగి తీసుకురానటువంటి పెద్ద స్థాయికెళ్ళిపోయారు. పెద్ద ఘటన జరిగింది. చైర్మన్, ఈఓ, ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లేదు, లోపం కనిపిస్తా ఉందని డైరెక్ట్‌గా సీఎం గారు అన్నారు. హ్మ్. ఆన్ రికార్డ్ మీ ప్రెస్‌తో మాట్లాడుతూనే ఈ సమన్వయంలో లోపం కనిపిస్తా ఉంది, మీరు సరిదిద్దుకోవాలి దాన్ని, నేను చాలా సీరియస్‌గా తీసుకుంటానని చెప్పాడు. అంటే ఇప్పుడు యాక్షన్స్ అన్ని అన్ని స్థాయిలో జరిగినట్టుగా మనం చూడలేం. ప్రైమరీగా మేము వెరీ సీరియస్‌గా ఉన్నామని చెప్పడం వరకి ఫస్ట్ స్టెప్. ఎందుకంటే మీరు గమనిస్తే ఇప్పుడు సీఎం గారు వచ్చారు, ఘటన జరిగింది, బాధితులను పరామర్శించాడు. వెంటనే అన్ని యాక్షన్‌లు ఒకేసారి జరగలేవు. ఎందుకంటే జరగాలంటే ఎట్ట తెలుస్తుంది? ఎంక్వైరీ జరగాలి గదా! మీ రెస్పాన్సిబిలిటీ ఎంత? నా ఇప్పుడు ఘటన జరిగింది. తోపులాట జరిగింది. 6 మంది చనిపోయినారు. చాలా బాధాకరమైన విషయం. ఆ 6 మంది చనిపోయిన చోట ఎవరు బాధ్యులు? అక్కడున్న సెక్టార్ ఆఫీసరా? అక్కడున్న డీఎస్పీనా? వాళ్ళ పైన పర్యవేక్షణ చేస్తున్న అధికారులా? సడెన్‌గా జరిగిపోయిందా? ఎవరన్నా కుట్రపూరితంగా వ్యవహరించారా? ఫెయిల్యూర్ అయినారా? బాధ్యతారహితంగా ఇవన్నీ కూడా ఓ ఓవర్‌నైట్ 1 అవర్‌లో, అరగంటలోనో సీఎం గారు తేల్చేయలేడు. ఎవరు తేల్చలేరు. ప్రాపర్ విచారణ జరగాలి. వాళ్ళందరికి నోటీస్ ఇవ్వాలి. వాళ్ళందరిని పిలవాలి, మాట్లాడి విచారణ చేయాలి. ఆ దశ ప్రారంభమవుతుంది ఇప్పుడు. సీఎం గారి ఇనిషియేషన్‌తో జ్యుడిషియరీ వెనకాల అవన్నీ వస్తాయి. అయితే మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇచ్చాం. ఎవరిపైన అప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పుంటే ప్రభుత్వం చాలా తప్పయింటుంది. హ్మ్. అలా కాకుండా ప్రైమరీగానే ఇప్పుడు చేసుకున్న యాక్షన్ కూడా చూడండి. జేఈఓ గారు ఈ ఈ ఏరియాకి జేఈఓ. ఆమె పాత్ర ఉంటుందని ఇప్పుడే చెప్పలేం. కానీ రెస్పాన్సిబిలిటీ. రెండోది ఎస్పీ, మొత్తం తిరుపతి పోలీస్ డిపార్ట్మెంట్‌కి ఎస్పీ. సిబిఐ అండ్ ఎస్ఓ, విజిలెన్స్‌కి ఎస్పీ. కాబట్టి ఈళ్ళందరిది బాధ్యత అని కాదు. ఈళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ మాకు కనిపిస్తా ఉంది. ఎక్కడో ఫెయిల్యూర్ కనిపిస్తా ఉంది. యాక్షన్. వీళ్ళందరికీ హెడ్ హెచ్ఓడిగా చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ వాళ్ళుంటారు. వాళ్ళ పాత్ర ఏంటి దీంట్లో? వీళ్ళు చెప్తే డైరెక్షన్ ఏది ఇక్కడ ఎయాల్సింది? ఒక ఘటన జరుగుతున్న చోట వీళ్ళు ప్రాపర్‌గా ముందే ఏర్పాట్లు చేసుకోలేదా? లేదా ఇన్ టైమ్‌లో వాళ్ళకి చెప్పాలిగా. కింద ఆఫీసర్ పైకి చెప్పాలిగా. చెప్పాడా? చెప్తే చెప్పలేదా? ముందస్తు ఇవన్నీ విచారణ జరగాలి. జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పైన కూడా యాక్షన్‌లోకెళ్తారు. కాబట్టి ఆ విచారణ జరిగేంత వరకు వెయిట్ చేయాలి. అలాగని ఏ యాక్షన్ ముఖ్యమంత్రి గారు అంటే విచారణకు ఆదేశిస్తున్నాం, ఎవరు తప్పుంటే వాళ్ళు చేస్తాం అని చెప్పేసుంటే అప్పుడు తప్పుపట్టుండాలి. ఎందుకంటే మీరు ఏ యాక్షన్ తీసుకోకుండా ఇంత పెద్ద జరిగిన తర్వాత కూడా మళ్ళీ చూస్తా ఉంటే ఎప్పుడు జరిగేది 6 నెలలు, సంవత్సరం అయిపోతుంది, మాసిపోతుంది అంటాం. అలా కాకుండా ఇద్దరు చిన్న అధికారులు కాదు, ఇద్దరు ఐపీఎస్‌లు, ఒక ఐఏఎస్, ఈఓ కూడా ఐఏఎస్సే, అడిషనల్ ఈఓ కూడా ఆల్ ఇండియా క్యాడరే కదా! హ్మ్. వీళ్ళందరూ ఆ స్థాయికి వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, వాళ్ళు అసిస్టెంట్ సెక్రటరీ కావచ్చు. అందరూ ఐఏఎస్‌లే, ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళే. ముగ్గురు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను బదిలీ చేశారు. అంటే సస్పెండ్ ఎందుకు చేయలేదు అని చర్చ రావచ్చు. కానీ వాళ్ళ పాత్ర ఎంతో తేలాలి కదా! కానీ అక్కడ పాత్ర అనిపిస్తున్న ఇద్దరిని సస్పెండ్ చేశారు. వాళ్ళు కూడా గ్రూప్ 1 అధికారులు. కాబట్టి ఇప్పటివరకు యాక్షన్స్‌ని అప్రోప్రియేట్ గానే ఉన్నాయి. అయితే ఇంకొన్ని విమర్శలున్నాయి. మీరేం చేశారు? గతంలో ఏం చేశారు? దీనికి కాలం పరిష్కరిస్తుంది. అంతవరకు విమర్శ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఈఓలు, అడిషనల్ ఈఓలు, చైర్మన్‌లు క్షమాపణలు ఈ స్థాయికి అయిపోయిన తర్వాత ఇంక చేసేది ఇంక యాక్షన్‌లోకెళ్ళిపోవాలి. వాళ్ళు తప్పుంటే యాక్షన్ తీసుకుంటారు. తప్పు లేకపోతే తప్పు చేయని వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అండ్ ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గరే అంటే ప్రెజెన్స్‌లోనే ఇద్దరు బాహాబాహీకి దిగుతున్నట్లుగా మాటల యుద్ధం జరిగినట్లుగా మనం చూసాం. అంటే ఈ కూటమిలోనే ఒక రకంగా చెప్పాలంటే అధినాయకుడి మీద గౌరవం ఉందా? లేదా? అలా మాట్లాడొచ్చా? ఎలా చూడాలంటారు దీన్ని? కానీ ఇది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. అంటే మనకు ఆధారాలు లేవు. హ్మ్. పత్రికల్లో వచ్చిన ఆధారాలుగానే మనం మాట్లాడుకుంటున్నాం. నిజంగా పత్రికల్లో వచ్చిందే నిజమైతే మాత్రం అది కొంచెం మిస్‌అడ్మినిస్ట్రేషన్ అయిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాల్లో చాలా సీరియస్‌గా ఉంటారు. ఆయన ముందు ఎవరు మాట్లాడితే కూడా ఒప్పుకోడాయన.
అలాంటి చీఫ్ మినిస్టర్ పరిధిలో ఇద్దరు వాదులాడుకొని ఉంటారా అనే అనుమానం ఇప్పటికీ నాకుంది. కానీ పత్రికల్లో వార్త వచ్చింది, దాన్ని ఎవరు ఖండించలా. కాపోతే అలా వాదులాడుకున్నారో లేదో మనకు తెలీదు గానీ, ఒక సమన్వయ లోపం ఉంది పాలక మండలికి, ఎగ్జిక్యూటివ్‌కి మధ్య అనేది సీఎం గారు చెప్పారన్నమాట. సీఎం గారే చైర్మన్ అంటే అర్థం యాస్ ఎ పర్సన్ గాదు. బోర్డ్. చైర్మన్ వచ్చి బోర్డ్‌కి రిప్రజెంటేటివ్. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి సిబ్బందికి ఎగ్జిక్యూట్ చేస్తారు. అంటే బోర్డ్ తీర్మానాలు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ రెండిటి మధ్య గ్యాప్ ఉంది. అదేవిధంగా బోర్డు సభ్యులు కూడా మనకున్న ఆతృత ప్రకారం ఏది ఉంటే అది చెప్పేయొద్దని అన్నాడు. అంటే ఈ మాటలకి చాలా నర్మగర్భంగా చాలా పెద్ద పెద్ద విషయాలుంటాయి. అంటే ఎక్కడో పాలక మండలికి ఇప్పుడు ఉదాహరణకు చైర్మన్ గారు కొన్ని ప్రకటించారు. రూ. 10,000 టికెట్లు శ్రీవాణిని రద్దు చేసేస్తామని చెప్పారు. ఆన్‌లైన్‌లో ఏదో 1 అవర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకునే ఈ కొన్ని ప్రకటనలు చైర్మన్ వైపు నుంచి వచ్చినాయి. అది సాధ్యమా? సాధ్యాసాధ్యాలు ఒకసారి చూసుకోవాలి గదా! రెండోది ఇక్కడ ఏదో గ్యాప్ ఉంది అనేది మనకు కనిపిస్తా ఉంది. అది సీఎం గారు స్థాయిలోనే చెప్పారు. మీ 2 మధ్య 2 వ్యవస్థలు, పాలక మండలి ఒక కమిటీ, ఎగ్జిక్యూటివ్ అనేది పెద్ద వ్యవస్థ. పాలక మండలి డెసిషన్స్ ఇలా అమలు చేయాలి. ఈ రెండిటి మధ్య గ్యాప్ ఉందన్న విషయాన్ని సీఎం గారే అఫీషియల్‌గా చెప్పాడు. కాబట్టి ఇవి కూడా జరుగుంటే జరుగుండొచ్చు. కానీ ఇది ఆశ్చర్యకరం. ఎందుకంటే 'ఆంధ్రజ్యోతి'లోనే వచ్చింది ఈ వార్త. ఆశ్చర్యకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ముందు కిందోళ్ళు ఇట్ల బాటు వాదులుంటే ఆయన ఒప్పుకోడు. ఆయన ఏమన్నాడో మనకు తెలీదు. ఇవన్నీ మనకు ఆధారాలు లేవు. కానీ ఇది మాత్రం ఆశ్చర్యకరంగానే చూడాలి. బయట మనం మీడియాలో చూస్తున్న కథనాల ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ పోలీసు వ్యవస్థకు సంబంధించి బాధ్యులుగా చూపిస్తుంటుంటే, మరోపక్క పవన్ కళ్యాణ్ గారు టీటీడీ చైర్మన్ని, ఈఓని బాధ్యులుగా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ 2 దారులు, 2 వెర్షన్స్ చూడడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు ఏపీ ప్రజలకి? అంటే కూటమిలోనే, ఒకే కూటమిలోనే ఇద్దరు వ్యక్తులు 2 రకాలుగా మాట్లాడడాన్ని ఎట్లా అభివర్ణిస్తారు? ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు ఏమైతే చేస్తున్నాయో అది ప్రభుత్వంలో కొంత వీక్‌నెస్ బయటపడడానికి దోహదీస్తుంది. నిజానిజాల తర్వాత చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈక్వల్ ప్రోటోకాల్ ప్రకారం అయిన తర్వాత ఈయన. నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు, డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి వచ్చుంటే ఇంకా బాగుండేదేమో. ఎందుకంటే 2 ప్రకటనలు వచ్చాయి. ఇప్పుడు సీఎం గారు ఒక ఇద్దరు ఐపీఎస్‌ల పైన ట్రాన్స్‌ఫర్ చేశారు. ఒక ఐఏఎస్‌ని ట్రాన్స్‌ఫర్ చేశారు. ఒక డీఎస్పీని, ఇంకొక అధికారిని సస్పెండ్ చేశారు. జ్యుడిషియరీ ఎంక్వైరీకి ఆదేశించారు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్‌లో పవన్ కళ్యాణ్ గారు ది ఈఓ, అడిషనల్ ఈఓ బాధ్యత లేకుండా ప్రవర్తించారు. వాళ్ళ వల్లనే ఇది జరిగిపోయిందని చెప్పేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నిర్ణయం పలచన అయిపోయిందా? ఈ గ్యాప్ వచ్చేస్తుంది కదా! నేచురల్‌గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది అదే అభిప్రాయం అయితే, అవసరమైతే తిరుపతిలోనే ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి నేరుగా కలిసి ఆయనకున్న ఎక్స్‌పీరియన్స్ కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు తన దృష్టికొచ్చిన అంశాలు, లేదు సార్ నేను నా పరిశీలనలో ఈ 2 కూడా ఉంటున్నాయి. దీనిపైన కూడా చూడండి అని నేరుగా సీఎంకి చెప్పి ఇద్దరు కలిసి ఉమ్మడిగా ఒక ప్రకటన చేసుంటే బాగుండేది. అలాగా ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసిన తర్వాత నిమిషాల్లో పవన్ కళ్యాణ్ అంతకన్నా పెద్ద ప్రకటన చేస్తే ఏమవుతుంది? 2 సమస్యలొస్తాయి. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకి తక్కువైపోతుంది. రెండోది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. జనసేన అధినేతగా చెప్తే ఎవరికేం పెద్ద పట్టించుకోరు. ఇబ్బందుండదు. డిప్యూటీ సీఎం చెప్పినప్పుడు ప్రతిపక్షం ఏముంటుంది ఇప్పుడు? రోజా గారు స్పందించారు గదా! ఏమని స్పందించారు? మీరే నమ్ముతున్నారు గదా! వాళ్ళిద్దరు తప్పని. కాబట్టి వాళ్ళిద్దరిని తీసేయండి. సింపుల్‌గా డిమాండ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని సాధించాల్సింది ఎవరు? మరి పవన్ కళ్యాణ్ గారు ఎళ్లి సీఎం గారితో మాట్లాడి, అవును సార్ మేము వీళ్ళిద్దరం కూడా అనుకుంటున్నాం. వాళ్ళిద్దరి పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పాల్సొస్తుంది. మళ్ళీ ఇప్పుడు క్షమాపణలు చెప్పమంటారు. క్షమాపణలు చెప్పమంటే మళ్ళీ క్షమాపణ అంటే తప్పు ఒప్పుకున్నట్టుగా. తప్పు ఒప్పుకుంటే వాళ్ళు ఇద్దరు ఐఏఎస్, ఒక ఇద్దరు ఐపీఎస్‌లు, ఒక ఐఏఎస్‌ని తీసేసినప్పుడు వీళ్ళు కూడా ఎందుకు చేయకూడదు అనే చర్చ వచ్చేస్తుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ప్రకటన ప్రభుత్వంలో వీక్‌నెస్ బయటపడుతుంది. పవన్ కళ్యాణ్ గారికి అలాంటి అభిప్రాయం ఉంటే ఉమ్మడి కలెక్టివ్ డెసిషన్ అంటున్నారు కదా పవన్ కళ్యాణ్. ఇదే కలెక్టివ్ డెసిషన్ అంటే. తిరుపతిలోనే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తనకేదైనా ఇంకా ఎక్స్‌టెండ్ పోవాలి, ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఎన్నికన్నా ఇంకా ముందుకెళ్తే బాగుంటుందని తనకు అనిపిస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రితో మాట్లాడి అది ఉమ్మడిగా ప్రకటన చేసుంటే బాగుండేది. లేకపోతే ఏమవుతుందంటే ఇట్లాంటి అనుమానాలు తావిచ్చి ప్రభుత్వం పలచనవుతుంది. హ్మ్. అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకు ఎక్కడ వాల్యూ లేనట్టుగా కనిపిస్తుంది అంటూ కొంతమంది ఆవేదన చెందుతున్నారు అంటూ ఒక వార్త. మరోపక్క ఐఎన్పిఆర్ లైవ్ కవరేజ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వకపోయేసరికి అది కాస్త ఊతమిచ్చినట్టుగానో బలం ఇచ్చినట్లుగా కూడా కనపడుతోంది అంటున్నారు. అటువంటి పరిస్థితి ఏమైనా కూటమి ప్రభుత్వంలో మీరు గమనిస్తున్నారా? మీకేమనిపిస్తుంది? ఒక తెలియని గ్యాప్ రెండిటి మధ్య కనపడదు. మామూలుగా మిత్రపక్షాల కూటమి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని గ్యాప్స్ వస్తుంటాయి. అది రాజకీయాల్లో సహజం. కానీ నిన్న ఐఎన్‌పిఆర్ ఇట్లాంటి విషయాల్లో చీఫ్ మినిస్టర్ రివ్యూ జరుగుతా ఉంది. టీటీడీ ఏడీ బిల్డింగ్‌లో. ఈ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఐఎన్‌పిఆర్ ఎక్కడ ఉంటుంది? సీఎం దగ్గరే ఉంటుంది నేచురల్‌గా. కాబట్టి సీఎం దగ్గర వాళ్ళు ఉండొచ్చు. అది వాళ్ళని అవమానించినట్టుగా మనం భావించలేం.
కాబట్టి అదే నేను అంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు సీఎం వస్తున్నప్పుడు ఇద్దరు కలిసి వచ్చుంటే సరిపోయిండేది. ప్రధానమంత్రి దగ్గర ఎట్లా కలిసి అయితే పోయినారో అట్లా కలిసి వచ్చుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరు మాట్లాడుకొని ఒకటే ప్రకటన చేసుండొచ్చు. ఎందుకో వేరు వేరుగా వచ్చినారు. వేరు వేరు వచ్చినప్పుడు అధికారులకు కూడా ఇబ్బంది అవుతుంది కదా! సీఎం హెచ్ఓడి. సీఎం ఉండంగా డిప్యూటీ సీఎం అని ఎవరైనా సెకండరీ కదా! కానీ సీఎం స్టేషన్‌లో ఉన్నప్పుడు ఆయన చుట్టూనే మొత్తం వ్యవస్థ నడుస్తుంది. ఇతర తక్కువవుతుంది. దాన్ని తక్కువగా చూడలేం. కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రకటనలు కూటమిలో ఏదో తెలియని అలజడి, గ్యాపు ఉందనే సెన్స్ అయితే వెళ్తా ఉంది. దాంట్లో ఉందో లేదో మనకు తెలీదు. ఇప్పుడు కూడా లోపల ఏం జరుగుతుందో మనకు తెలీదు. బయటికి వాళ్ళు చేసే రిఫ్లెక్షనే మనం ఆధారంగా తీసుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ యాక్ట్‌లు కూటమిలో సంథింగ్ ఈజ్ రాంగ్. ఇప్పుడు హోం శాఖకి సంబంధించి కొన్ని ప్రకటనలు చేశారు. గతంలో అనిత గారి విషయంలో, హ్మ్. ఆడబిడ్డలకు సంబంధించిన విషయాల్లో. నిన్న కూడా పోలీసులు సరిగ్గా ప్రవర్తించట్లేదు, అధికారులు సహకరించట్లేదు, ఇవి మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడినప్పుడు ఏమవుతుంది? ఎక్కడో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది. ఆ గ్యాప్‌ని ఇంటర్నల్‌గా పరిష్కరించుకుంటే మంచిది. పరిష్కరించుకోకపోతే ఇది పెరిగితే ప్రభుత్వం వీక్ అప్రోచ్ కిందకెళ్తుంది. అది రాజకీయంగా కూడా 2 పార్టీలకి నష్టం వస్తుంది. ఇట్లే గాని ఎక్కువ రోజులు కొనసాగితే ఇదేం తెగేటిగా లేదు. ఈ మధ్యలో ఏమైనా విడిపోతారా అనే అనుమానాలకు కూడా ప్రజలు ఆస్కారం వస్తుంది. అండ్ ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉంటూ ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం 1 బై 1 రావాలి. ప్రోటోకాల్స్ ఉంటాయి. ఎవరు అంటే ఈ సంఘటన ఎట్లా చూడాలంటారు? బేసిక్‌గా ప్రోటోకాల్ ఒకటుంటుంది. 2 సెక్యూరిటీ యాంగిల్ ఒకటుంటుంది. ఈ రాష్ట్రంలో హై సెక్యూరిటీ ఉన్నది ఇద్దరికి. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ సంబంధం లేకుండా జెడ్ ప్లస్ కేటగిరీ. భారతదేశంలో అత్యున్నతమైన కేటగిరీలో జెడ్ ప్లస్ కేటగిరీ ఒకటి. ఇదే అత్యున్నతం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి, హోం మంత్రికి కూడా ఇదే వర్తిస్తుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ ఉంది. కానీ జెడ్ ప్లస్ కేటగిరీ అది వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. కాకపోతే జెడ్ ప్లస్ కేటగిరీ క్యాడర్‌లో ఉన్నప్పుడు వాళ్ళు ముందే అనుమతి తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 3 గంటలకే రావాల్సింది. వాళ్ళ షెడ్యూల్ ప్రకారం. ముందే కలెక్టర్‌లకి వాళ్ళకి మెసేజ్ ఇచ్చేశారు. కాబట్టి అక్కడ అవసరమైతే తాడేపల్లి నుంచి ఆయనకి చెప్పాలి. మీరు ఈ టైంలో రావడానికి కుదరదు. ఆహ్, సెక్యూరిటీ కల్పించలేమని ముందే ఆపేసేవాలి. లేకపోతే కల్పించాలి. కాబట్టి ఇప్పుడు అందులో ఘటన చాలా సీరియస్ ఘటన కదా! పరామర్శించడానికి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పోయినప్పుడు వెంటనే జగన్ గారు వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి క్లాషెస్ వస్తుంటాయి. ఎందుకంటే పరామర్శించేదానికి షరతులు ఏంటని అంటారు. ప్రోటోకాల్ ఏందంటారు. ఇట్లాంటివన్నీ వస్తాయి కాబట్టి ఆ గ్యాప్ అయితే నేను కనపడింది. కాకపోతే పోలీసులు ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని ఆయన్ని అలౌ చేసి ఉండకపోతే ముందే అనాలి. లేకపోతే ముందే జగన్మోహన్ రెడ్డి గారిని లైన్ క్లియర్ చేసేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌ని పంపించాలి. ఈ గ్యాప్‌నైతే పోలీస్ వ్యవస్థ తీసుకొండాలి. వాళ్ళకి వీళ్ళు సహకరించారా లేదా అది కూడా ఒక సమస్య కదా! హ్మ్. సహకరించకపోతే పోలీసులు మాత్రం ఏం చేస్తారు? ఇది కూడా ఒక ప ప ఇబ్బందొస్తుంది. కానీ ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టరు, క్యాబినెట్ మినిస్టరే. కానీ మాజీ ముఖ్యమంత్రి అంటే క్యాబినెట్టేగా. ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోవచ్చు. ఫార్మర్ చీఫ్ మినిస్టర్. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మరియు జెడ్ ప్లస్ కేటగిరీ. ఆయన చంద్రబాబు నాయుడు గారి తర్వాత సెకండ్ ప్రయారిటీ ప్రోటోకాల్‌లో అధికారిక హోదాలో పవన్ కళ్యాణ్‌కి ఉండొచ్చు గానీ, సెక్యూరిటీ యాంగిల్‌లో ఈయనకే చంద్రబాబు గారి తర్వాత ఎక్కువుంటుంది. కాబట్టి అందువల్ల పోలీసులకు కూడా కొంచెం ఒత్తిడి. అందరూ ఈక్వల్ లెవెల్‌లో ప్రజల్లో ఉన్నోళ్ళు. కాబట్టి వాళ్ళని ఎవరిని ఆపితే ఏం సమస్యొస్తుందని అందరూ ఒకసారి వచ్చారు. క్లాస్ వచ్చేసింది. ఇద్దరు ఆయన పాపులర్ సినిమా స్టారు, ఈయన పాపులర్ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ పర్సన్. ఇద్దరు ఒకసారి క్లాస్ అయ్యేసరికి జనం ఆ గందరగోళం కొంచెం అయితే పోలీసులు ఒత్తిడికి గురైనట్టుగా అర్థమవుతుంది. హ్మ్. కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు అలా వచ్చారు అనేది కూడా ఒక వార్తగా చూపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. కావాలనే చేశారంటారా? క్వెషన్ అంటే అక్కడ కూడా ఒక క్వెషనే లేదు. ఎందుకంటే అలజడి నేను సృష్టించే పనేదో చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు అన్నట్టు. నెవర్ అవకాశమే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 గంటలకే దిగాలి. అలాంటిది 4, 5 గంటల తర్వాత 2, 3 గంటల తర్వాత వచ్చాడు. కాబట్టి 3 గంటలకు వస్తున్నట్టుగా కలెక్టర్ గారికి, డీజీపీకి వాళ్ళు కలెక్టర్‌గా మ క క మన జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ ప్రోటోకాల్ టైమ్ టు టైమ్ ఎన్ని గంటలకు ఆయన ప్రోటోకాల్ మొత్తం ప్రకటించారు. ఆయన 5:30, 6కి రిటర్న్ ఎళ్ళిపోవాలి. కానీ వచ్చినాడు. రిటర్న్ ఎళ్ళిపోవాలి పులివెందులకి. వచ్చాడు. లేట్ అవ్వడం వల్ల పులివెందులకు పోలేకుండా పులివెందుల ఎయిర్‌పోర్ట్‌లో నైట్ ల్యాండింగ్ లేదు. అందువల్ల బెంగుళూరుకెళ్ళిపోయినాడు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి. కాబట్టి ఆయన సహకరించినట్టే. కాబట్టి పోలీసులు ఏం చేస్తుండాలంటే, ఆయన 3 గంటలకు వచ్చే అవకాశం ఉంటే 3 గంటలకి ఇవ్వాలి. కుదరకపోతే ఆయన్ని తాడేపల్లిలోనే చెప్పేసుండాలి. మీరు రావడానికి కుదరదండి అని ఆడనే ఆపేసుండొచ్చు. ఆ అధికారం పోలీసులకుంది. హ్మ్. లేతే ఎయిర్‌పోర్ట్‌లో ఆపేసుండొచ్చు. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో. మీరు ఒక 2 గంటలు ఆగాలి. లేకపోతే కుదరదు రావద్దని చెప్పుండాలి. లేతే ఎళ్ళిపోమని చెప్పాలి. ఇది పోలీసులకు అధికారం ఉంది. అక్కడికొచ్చేసిన తర్వాత దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడు? ఖచ్చితంగా కొంత మిస్‌కమ్యూనికేట్ జరిగింది. కానీ ఒక సెన్సిటివ్ ప్రాంతం ఏందంటే చనిపోయుండారు. హాస్పిటల్‌లో ఉన్నారు కాబట్టి
దీనికి ప్రోటోకాల్ రూల్స్ చెప్పి ఆపుతానంటే అది వేరే కాంప్లికేషన్కి వస్తుందని బహుశా పోలీసులు కూడా ఒత్తిడికి గురైనట్టుగా అనిపిస్తుంది నాకు. జగన్ గారు అయితే ఇంటెన్షన్ 3 గంటలకు రావాలి, ఆయన లేట్గా వచ్చారంటే సహకరించినట్టే కదా. అండ్ ఇవన్నీ చూస్తున్న జన సైనికులు తమ నాయకుడికి ఎక్కడో లోపం జరుగుతోంది, ఎక్కడో ఆ వాల్యూ లేదు, సరిగ్గా ఎవరు పట్టించుకోవడం లేదు, మానవతా దృక్పథంతో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు తన మాటలు అయితే చెబుతున్నారు, కానీ ఆ ఇంపార్టెన్స్ లేదు మా నాయకుడికి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఆ దిశగా ఆలోచించడం మంచిదే అంటారా, కరెక్టే అంటారా? ఆ, మీకు అధికారంలో మీ పాత్ర ఎంత ఉందో అక్కడ గౌరవం అగౌరవాన్ని చూడాలి. ఇట్లాంటి చోట చూడలేము. ఎందుకంటే నిన్న జరిగిన ఘటన ఒక చనిపోయిన ఘటన, హ్మ్. హాస్పిటల్ ఘటన. ఇక్కడ ప్రోటోకాల్ ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇట్లా ప్రోటోకాల్ పాటించొచ్చు. ఇక్కడ అధికార హోదా ఇప్పుడు జగన్ గారు బయలుదేరేసినాడు. ఆయన ముందే చెప్పినాడు. అక్కడున్న పోలీసులు మీరు పోవడానికి లేదనుకోండి, అంటే చనిపోయిన వాళ్ళని పరామర్శించేదానికి అవకాశం ఇరా అనే మెసేజ్ వెళ్ళిపోతుంది. హ్మ్. అంటే పోలీసులు అధికార యంత్రాంగం ఒత్తిడికి గురైంది. కాబట్టి నిన్న జరిగిన ఘటనలో పవన్ కళ్యాణ్ గారు గౌరవాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి జరుగుతాయి ల్యాబ్స్, ఇట్లాంటి భయానక సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు జరుగుతాయి. అక్కడ జాగ్రత్తలు తీసుకుని ప్రజలు ఉందాగా ఉన్నారు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసినారు. కొద్దిగా నిజమే. అంతో ఇంతో జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు తెలిసి నేషనల్ హైవేలో నడిచొచ్చాడు కొంత దూరం. నిజానికి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉండే వాళ్ళకి అట్లా చేయకూడదు. అవన్నీ చేశారు. ఆయన కూడా నన్ను అవమానం అని ఫీల్ అవ్వలేదు కదా. చెప్పుండొచ్చు కదా. ఆయన మాట్లాడాడు పోలీసులు ఎట్లా తప్పు చేశారని చెప్తూనే దానికి ప్రయారిటీ లేదు. ఎందుకంటే నేను ప్రయారిటీ వేరు. మన గౌరవం, మన ప్రోటోకాల్ నిన్న మాట్లాడకూడదు. ఎందుకంటే నిన్న జరిగిన ఘటన వేరు. కాబట్టి నిన్న జరిగిన ఘటన ఆధారంగా పవన్ కళ్యాణ్ గారి గౌరవాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఆయనకి ఏదైనా పార్టీలో మిత్రపక్షాల మధ్య ప్రభుత్వంలో ఏమైనా ఆయన ప్రయారిటీ లేకపోతే ఆయన క్యాబినెట్ లో తేల్చుకోవాలి, లేదా బయటికి రావాలి. అండ్ ఇంకొక టాపిక్ సార్ దీంట్లో, ఇప్పుడు ఈ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి గతంలో 2 రోజులు అనేవారు, ఇప్పుడు దాన్ని 10 రోజులు అంటున్నారు. అసలు శాస్త్రం ఏం చెబుతుంది? 2 రోజులేంటి, 10 రోజులేంటి? ఎక్కడో ఇది జరగడం వల్ల కూడా కాస్త దేవుని ఆగ్రహానికి గురవుతున్నారేమో అని కూడా కొంతమంది ఒక సమస్యగా చూపిస్తున్నారు. మీరేమంటారు? నిన్న నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్షలో చెప్పిన అంశాలు ఏదో ఒకటి. గతంలో వైకుంఠ ఏకాదశి ఒక రోజు, ద్వాదశి 2 రోజులు ఉండేది. అందుకు భిన్నంగా 10 రోజులు చేశారు. ఇక్కడ నేను చీఫ్ మినిస్టర్ గా మాట్లాడట్లేదు. ఒక భక్తుడుగా, చాలా మంది భక్తులు 2 రోజులే ఉండాలి కదా, శాస్త్ర సమ్మతమైంది. ఎందుకు అలా చేశారు? దీన్ని ఆగమ పండితులు మంచి చెడ్డ ఆలోచించి నిర్ణయం తీసుకొని ఒక భక్తుడుగా చెప్తున్నాను, రివ్యూ చేయండి అని చెప్పాడు. ఆయన ఆదేశించాల. అంతవరకు ముఖ్యమంత్రి గారిని అభినందించాలి. కానీ చర్చకు వచ్చింది కాబట్టి అందులో ముఖ్యమంత్రి చెప్పాడు కాబట్టి సీరియస్ గా తీసుకుంటారు. అసలు 2 రోజులు కరెక్టా, 10 రోజులు కరెక్టా? ఇక్కడ ప్రస్తుతానికి శాస్త్రం ఏం చెప్తుందో చూడాలి. ఉదాహరణకు మనకు 3 లోకాలు కదా. హ్మ్. స్వర్గలోకం, భూలోకం, పాతాళ లోకం. 3 లోకాలకి అధిపతి ఎవరు? మహావిష్ణువు. కాబట్టి మహావిష్ణువు 3 లోకాలు పరిపాలించి 3 లోకాలకు అధిపతి. ఇక్కడ భూలోకంలో ఉండే కాలానికి, స్వర్గలోకంలో ఉన్న కాలానికి వ్యత్యాసం ఉంటుంది. ఎంత వ్యత్యాసం ఉందంటే, వైకుంఠంలో 24 రోజులంటే అర్థం 1 సంవత్సరం. అంటే మనం ఒక రోజు అంటాం కదా. హ్మ్. భూలోకంలో 1 రోజు అంటే మన స్వర్గలోకంలో 1 రోజు అంటే మన భూలోకంలో 1 సంవత్సరంతో సమానం. హ్మ్. దీంట్లో ఈ 24 గంటల్లో 12 గంటలు ఉత్తరాయణంగా డే టైం, మరో 12 గంటల్లోని దక్షిణాయనంగా నైట్ టైం. మన మన భూలోకంలో లెక్క. 2 ఈ ఈ 24 గంటల్లో మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. ఎప్పుడు యోగ నిద్రలో ఉంటాడు ఆయన. కానీ ఒక ఎక్కువ జామున 120 నిమిషాలులో ఆయన స్టార్ట్. ఎక్కువ జామున అంటే 120 నిమిషాలు 2 గంటలు. 24 గంటల్లో 22 గంటల పోను 2 గంటల్లో 30 అంటే ఎంతతో సమానం? మనం ఒక రోజుకి 365 రోజులంటే 122 గంటలకి 30 రోజులతో సమానం. దాన్ని ధనుర్మాసం అంటారు. అంటే మహావిష్ణువు చివరి అంటే ఏకోజామున 2 గంటలు ఉంటుంది కదా, ఇది 30 రోజులతో సమానం. దానే ధనుర్మాసం అంటారు. అంటే మన డిసెంబర్‌లో జరుగుతుంది కదా ధనుర్మాసం అని. దీన్ని 30 రోజులు అంటారు. ఇది పవిత్రమైన రోజులుగా గుళ్ళకెళ్ళి, అంటే గుళ్ళు మేల్కొనే సమయం అని. యోగ నిద్రలో ఉంటాడు కదా, ఈ 1:30 గంట 1:20 నిమిషాలు మేలుకో ఉంటాడు. అంటే మన కాలం 30 రోజులు మేలుకో ఉంటాడు మహావిష్ణువు. ఈ టైంలో మహావిష్ణువు మేలుకుంటాడు కాబట్టి దేవతలకు చెప్పాలనేది భక్తుల కోరిక. ఈ లెక్క తీసుకున్నప్పుడు ఫస్ట్ 80 నిమిషాలు ఏకోజామున మహావిష్ణువు ప్రైవేట్ టైం, ఆయన వ్యక్తిగత టైం తీసుకుంటాడు.
మిగతా 40 నిమిషాలు భూలోకంకి వచ్చి భక్తులకి దర్శనమిస్తాడు. 40 నిమిషాలు అంటే ఏకోజామున 40 నిమిషాలు. 40 నిమిషాలంటే ఎంత అంటే తెలుసా? 10 రోజులు. అంతేగా? 40 నిమిషాలు అంటే ఒక రోజుకి 360 లెక్కేసుకుంటే మహావిష్ణువు ఈ ఏకోజామున మేలుకొని 40 నిమిషాలు భూలోకంకొస్తాడు. భూలోకంకొచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో భక్తులకి దర్శనమిస్తాడు. ఈ టైంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఆ వైకుంఠ ద్వారాల ద్వారా వెళితే మేలుకొనుండే మహావిష్ణువుకి చెప్తే మా పాపాలు పోతాయి, మా సమస్యలు తీరుతాయి అనేది భక్తుడి యొక్క విశ్వాసం. అంతే కదా? హ్మ్. ఇది ఈ లాజిక్. కాబట్టి భూలోకం వేరు, స్వర్గలోకం వేరైనప్పుడు ఈ లెక్క ఉన్నప్పుడు 40 నిమిషాలు ఆయన టైం మనకు కేటాయిస్తున్నప్పుడు ఆ 40 నిమిషాలు 10 రోజులతో సమానం కదా. కాబట్టి వైకుంఠ ద్వారాలు 10 రోజులు తెరుచుండడం శాస్త్ర సమ్మతం అనేది ధర్మారెడ్డి గారు తీసుకొచ్చినటువంటి లాజిక్. అయితే ఆయనకి ఇంకొంచెం ఏ లాజిక్‌తో తీసుకొస్తారు? ఇది సైంటిఫిక్ రీజన్స్. రెండో పాయింట్ ఏందంటే శ్రీరంగం మీరు వినుంటారు తమిళనాడు. ఇది మనకు దివ్యక్షేత్రాలు 108. ఈ 108 దివ్యక్షేత్రాల్లో శ్రీరంగం మూలం. మనకు హిందువులకు భగవద్గీత మూలాధారం ఉంటాయి. మూల గ్రంథాలు ఉంటాయి కదా. ఆ రకంగా వైష్ణవ ఆలయాలకు మూలం శ్రీరంగం. తిరుమల, తిరుపతి కూడా వైష్ణవాలయం. కాబట్టి వైష్ణవాలయాలకు మూలం శ్రీరంగం. శ్రీరంగంలో డే 1 నుంచి అంటే దశాబ్దాల, శతాబ్దాల నుంచి శ్రీరంగంలో 10 రోజుల పాటే వైకుంఠ ఏకాదశి ఉంది. నెంబర్ 1 వైష్ణవాలయాలకు మూలాధారమైనటువంటి శ్రీరంగంలో 10 రోజులు ఉంది. మనం వైకుంఠానికి, భూలోకానికి టైం ఫ్రేమ్ చేసుకుంటే ఏకోజామున 40 నిమిషాలు, చివరి 40 నిమిషాలు మేలుకొని మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తున్నప్పుడు 40 నిమిషాలు అనేది 10 రోజులతో సమానం కదా. కాబట్టి 10 రోజులు ద్వారాలు తెరుచుకుంటే భక్తులకు దర్శనం ఇస్తారు. ఎందుకు మనం క్లోజ్ చేయాలి అనే ఆలోచనతో ధర్మారెడ్డి గారు 1 ఇయర్ పాటు స్టడీ చేసి చెప్పారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి నా పాయింట్ ఆఫ్ ఏంటంటే ఇది శాస్త్ర సమ్మతం అనేది అంగీకారం అయితే 10 రోజులు పెట్టడం మంచిది. ఎందుకంటే నిన్న ఘటన ఏం జరిగింది స్వర్ణ గారు? హ్మ్. మేమందరూ వైటో అయితే కొట్టుకోవాలనే కదా సమస్య. 10 రోజులు వైకుంఠ ద్వారాలు తెరుచుంటాయి నాయన. రోజుకి 50,000 చొప్పున 5 లక్షల టికెట్లు ఇస్తాము హాయిగా తీసుకోండి అని టీటీడీ చెప్పింది. కానీ ఎందుకు దూరినారు? మొదటి రోజే దొరకాలని టికెట్. అంతే కదా. నా అవును. వైకుంఠ ఏకాదశి అంటే మొదటి రోజే పోవాలని అందరూ మొదటి రోజు కోసం ట్రై చేయడం వల్ల వచ్చిన పంచాయతీ ఇది. కానీ 10 రోజులు కూడా మనం దర్శనం చేసుకునే దానికి అవకాశం ఉందనేది ప్రతి భక్తుడు నమ్మితే ఈ రోజు కాదు రేపు తీసుకుందాం అనుకోరా? కాబట్టి 10 రోజులు కానీ శాస్త్ర సమ్మతం అయితే 10 రోజులు పెడితే రద్దీ కూడా తగ్గుతుంది. ఇది కూడా పెద్దలు ఆలోచించాలి. శాస్త్ర సమ్మతం కాకపోతే క్లోజ్ చేసేసేయండి. అండ్ ఇది ఇంకొంచెం శాస్త్ర భక్తులకి సమ్మతం. కూడా దేవుని దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది. అది సాటిస్ఫాక్షన్ అంటుంది ఉంటుంది. శాస్త్ర వీలుంటుందంటే ఇప్పుడు ఉదాహరణకు రాత్రి పూట వెంకటేశ్వర స్వామిని నిద్రపోస్తారు. అప్పుడు కూడా భక్తులు బయట వెయిట్ చేస్తుంటారు. అలాగనే మనం లోపల పంపించలేం కదా. నిద్ర టైం అనేది ఒకటి ఇస్తున్నాం కదా. కాబట్టి శాస్త్ర సమ్మతం ఎంత ఉంటే అంత అలో చేయండి. శాస్త్ర సమ్మతం శ్రీరంగం ప్రకారం మూలాధారం శ్రీరంగంలో 10 రోజులు ఉంది. 40 నిమిషాలు ఏకోజామున డ్రా టైం ఏదైతే ఏకోజామున మహావిష్ణువు మేలుకొని భూలోకానికి 40 నిమిషాలు వస్తాడు అనేది సైంటిఫిక్ రీజన్ అయినప్పుడు ఆ 40 నిమిషాలు ఈక్వల్ టు 10 డేస్ అయినప్పుడు కుదురుతుంది. కాబట్టి 10 డేస్ కుదరతా ఉంది. శ్రీరంగంలో ఉంది కాబట్టి 10 రోజులు పెట్టారు. ఇది శాస్త్ర సమ్మతం కాదు, ఇది అపచారం అని గాని సైంటిఫిక్ గా మీరు అనుకుంటే క్లోజ్ చేసేసేయండి. ఒకరోజు శాస్త్ర సమ్మతం అయితే 10 రోజులేంది అని అనుకోవద్దండి. శాస్త్ర సమ్మతం అయితే మాత్రం 10 రోజులు కొనసాగించండి. శాస్త్ర సమ్మతం మరియు భక్తుల ప్రయోజనాలు 2 ఉన్నాయి కాబట్టి ఆలోచించండి. ఈ శాస్త్ర సమ్మతం అవునా కాదని ధర్మారెడ్డి గారి కాలంలో మొత్తం పీఠాధిపతులు, మఠాధిపతులు అందరి అభిప్రాయాలు తీసుకొని చేశారు. ఇప్పుడు మళ్ళీ మీరు రివ్యూ చేయదలుచుకుంటే చెయ్యండి. శాస్త్ర సమ్మతం కాదో తేల్చండి. శాస్త్ర సమ్మతం కాదని నిరూపితే క్లోజ్ చేసేసేయండి. శాస్త్ర సమ్మతం అయితే మాత్రం భేషజాలకు పోకుండా గత ప్రభుత్వాన్ని నిందలేయకుండా మీరు కంటిన్యూ చేయండి. ఇది భక్తులకు సౌకర్యం వస్తుంది. మనం చెప్పాలి కూడా భక్తులకి 10 రోజులు ఉందనైనా అంటే ప్రజలు కూడా నమ్ముతారు. 10 రోజులు వస్తారు. ఒత్తిళ్లు తగ్గితే వ్యవస్థ కూడా మంచి అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి పురుషోత్తం రెడ్డి గారు. మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.